హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఎంతో పవిత్రమైన మహిళల నోములకు అత్యంత ముఖ్యమైన శ్రావణ మంగళవారం. ఈ శ్రావణ మంగళవారాల్లో ఆచరించే మంగళగౌరి వ్రతానికి ఒక ప్రత్యేకత ఉంది. వివాహమైన కొత్త ముత్తైదువులు తమ సౌభాగ్యం కోసం, భర్త ఆయురారోగ్యాల కోసం, అలాగే కుటుంబంలో అఖండ ఐశ్వర్యం సిద్ధించడం కోసం ఈ వ్రతాన్ని 5 సంవత్సరాల పాటు భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు. అయితే పూజ చేయగలిగేవారు ఎలాగో వ్రతాన్ని చేసుకుంటారు. కానీ పూజ చేసుకోలేని వారు లేదా రేపు వ్రతం ప్రారంభించబోయేవారు ఈ రోజు రాత్రిలోపు ఈ మంగళగౌరి వ్రత మహత్యాన్ని, ఈ పవిత్రమైన కథను ఒక్కసారి విన్నా లేదా చదివినా కూడా ఆ దేవి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు, సకల సంపదలు కురుస్తాయని సాక్షాత్తు పరమశివుడే పార్వతీదేవికి వివరించారు. ఈ రోజు రాత్రి ఈ కథను అస్సలు మిస్ అవ్వకుండా పూర్తిగా వినండి. మీ కుటుంబానికి మంగళగౌరీదేవి ఆశీస్సులు లభిస్తాయి. పూర్వకాలంలో కుందననగరం అనే ఒక అందమైన నగరం ఉండేది. ఆ నగరంలో దేవపాలుడు అనే ఒక సంపన్న వర్ధకుడు ఉండేవాడు. అతనికి సకల వస్తు సామాగ్రి, అపారమైన ధన సంపద, పెద్ద భవనాలు అన్నీ ఉన్నాయి. సమాజంలో ఎంత గౌరవం కూడా ఉంది. కానీ ఆ దంపతులకు ఎన్ని సంపదలు ఉన్నా సంతానం లేదనే ఒకే ఒక్క పెద్ద చింతన వారిని నిరంతరం వేధిస్తూ ఉండేది. దేవపాలుడి భార్య ఎంతో ధార్మిక చింతన గలది. ప్రతిరోజు పూజలు, దాన ధర్మాలు చేసేది. వారి ఇంటికి వచ్చే సాధు సంతులకు, బ్రాహ్మణులకు ఎప్పుడూ లేదనకుండా అన్నదానాలు, వస్త్రదానాలు చేసేవారు. ఇలా ఉండగా ఒకరోజు వారి ఇంటికి ఒక మహాతపస్వి సిద్ధపురుషుడు వచ్చాడు. దేవపాలుడి భార్య ఆ సాధువుకు ఎంతో భక్తితో పరిచర్యలు చేసింది. రుచికరమైన భోజనం పెట్టి పాదపూజ చేసింది. ఆ సేవలకు ఎంతో ప్రసన్నుడైన ఆ సాధువు ఆమెను దీవించబోయి అంతలోనే ఆమె ముఖాన్ని నిశితంగా గమనించాడు. ఆమె జాతకంలో సంతాన ప్రాప్తి లేదనే విషయాన్ని తన దివ్య దృష్టితో గ్రహించాడు. దానితో ఆయన ఎలాంటి ఆశీర్వాదం ఇవ్వకుండా మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యాడు. అది గమనించిన దేవపాలుడి భార్య తీవ్ర మనోవేదనకు గురి అయింది. సాధువు పాదాలపై పడి, స్వామి, మాకు లేని సంపద లేదు, కానీ ఇల్లాలు అనిపించుకోవడానికి, మా వంశాన్ని నిలబెట్టడానికి ఒక సంతానం లేదు. మీ వంటి మహాత్ములు మా ఇంటికి వచ్చి కూడా మమ్మల్ని దీవించకుండా వెళ్ళిపోతే మా బతుకు ఎందుకు? దయచేసి మాకు సంతానం కలిగే మార్గాన్ని ప్రసాదించండి అని కన్నీరు మున్నీరుగా విలపించింది. ఆమె భక్తికి, వేదనకు కరిగిన ఆ సాధువు ఇలా అన్నాడు. అమ్మా, నీ జాతకంలో సంతాన రేఖ లేదు, కానీ నీ భక్తి నన్ను కదిలించింది. నేను చెప్పే ఒక ఉపాయం విను. రేపు ఉదయాన్నే నీ భర్తను తోటలోకి వెళ్ళమని చెప్పు. అక్కడ ఒక పెద్ద మామిడి చెట్టు ఉంటుంది. ఆ చెట్టుపై ఉన్న పండ్లను కోయడానికి ప్రయత్నించమనాలి. ఒకవేళ ఆ చెట్టు నుండి పండు కింద పడితే దానిని తెచ్చి నీకు ఇవ్వమనాలి. ఆ పండును నువ్వు భక్తితో తింటే నీకు సంతానం కలుగుతుంది అని చెప్పి ఆ సాధువు అదృశ్యమయ్యాడు. సాధువు చెప్పినట్లే దేవపాలుడు మరుసటి రోజు ఉదయాన్నే ఆ తోటలోకి వెళ్ళాడు. అక్కడ ఒక పెద్ద పండ్లతో నిండిన మామిడి చెట్టు కనిపించింది. దేవపాలుడు భక్తితో ప్రార్థించి ఆ చెట్టుపైకి రాయి విసిరాడు. వెంటనే ఒక చక్కని మామిడి పండు కింద పడింది. దానిని ఎంతో ఆనందంతో ఇంటికి తీసుకువచ్చి తన భార్యకు ఇచ్చాడు. ఆమె ఆ పండును పరమశివుడికి నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా స్వీకరించింది. కొంతకాలానికి ఆ సాధువు అనుగ్రహంతో దేవపాలుడి భార్య గర్భం దాల్చింది. 9 నెలలు నిండిన తరువాత ఆమె ఒక అందమైన మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ బాలుడికి శివకుమారుడు అని నామకరణం చేశారు. ఇల్లాలు, భర్త ఇద్దరూ ఎంతో సంతోషించారు. కానీ వారి సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు. ఆ బాలుడికి జాతక చక్రం రాయించడానికి జ్యోతిష్యులను పిలిపించారు. జాతకాన్ని పరిశీలించిన పండితులు ముఖం గంభీరంగా మార్చుకున్నారు. దేవపాలుడు భయపడుతూ, అయ్యా, నా కొడుకు జాతకం ఎలా ఉంది అని అడిగాడు. దానికి పండితులు, దేవపాల, నీ కొడుకు సకల గుణాభిరాముడు, విద్యావంతుడు అవుతాడు. కానీ అతనికి 16 ఏళ్ల ప్రాయంలోనే, అంటే 16 ఏళ్లకే అల్పాయుష్షు ఉంది.
16వ ఏట పాము కాటుకు గురి అయి ఇతను మరణిస్తాడు అని ఘోరమైన నిజాన్ని చెప్పారు. ఈ మాట విన్న తల్లిదండ్రులు గుండె పగిలేలా ఏడ్చారు. కానీ విధిరాతని ఎవరూ మార్చలేరని సరిపెట్టుకొని కొడుకును ఎంతో గారాబంగా పెంచసాగారు. బాలుడు రోజు రోజుకు శుక్లపక్ష చంద్రుడిలా పెరుగుతున్నాడు. విద్యలన్నీ నేర్చుకున్నాడు. 15 గడిచి 16వ ఏడు ప్రవేశించింది. తండ్రి దేవపాలుడు ఒక ఉపాయం ఆలోచించాడు. ఎలాగూ కొడుకు చనిపోతాడు. ఆ చావు తన కళ్ళ ముందు చూడలేనని అనుకున్నాడు. అలాగే కాశీక్షేత్రంలో మరణిస్తే ముక్తి లభిస్తుందని భావించి తన బావమరుదిని పిలిచాడు. బావా, వీడికి 16వ ఏడు వచ్చింది. నువ్వు వీడిని తీసుకొని కాశీయాత్రకు వెళ్ళు. అక్కడ ఏడాది పాటు ఉండి విద్యా అభ్యాసం చేయించు. మార్గ మధ్యంలో ఎక్కడ ఆగినా అక్కడ బ్రాహ్మణులకు అన్నదానాలు దాన ధర్మాలు చేస్తూ వెళ్ళండి అని చెప్పి చాలా ధనాన్ని ఇచ్చి పంపించాడు. మేనమామ శివకుమారుడు ఇద్దరూ కాశీవైపు ప్రయాణమయ్యారు. దారిలో వారు ఇంద్రప్రస్థ అనే నగరానికి చేరుకున్నారు. ఆ రోజు రాత్రికి అక్కడ ఒక ఛత్రంలో బస చేశారు. అదే సమయంలో ఆ నగరరాజు కుమార్తె వివాహం ఒక కురూపి అయిన వికలాంగుడైన యువకుడితో జరగడానికి నిశ్చయమైంది. వరుడి తండ్రి తన కొడుకు లోపాన్ని దాచడానికి ఒక కుతంత్రం పన్నాడు. పెళ్లి వేదికపై వరుడి స్థానంలో అందగాడైన శివకుమారుడిని కూర్చోబెట్టాలని, పెళ్లి కాగానే అతనికి ధనమిచ్చి పంపించేసి తన కొడుకును పంపవచ్చని భావించాడు. వరుడి తండ్రి శివకుమారుడి మేనమామను కలిసి బతిమాలాడు. దానికి మేనమామ సరేనన్నాడు. అలా ఆ రాత్రి శివకుమారుడికి ఆ రాజకుమారునికి వివాహం జరిగింది. ఆ రాజకుమారి పేరు సుశీల. సుశీల పుట్టుకతోనే మహాపతివ్రత. ఆమె తల్లి ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో మంగళగౌరి వ్రతాన్ని ఎంతో నిష్టగా చేసేది. తన కుమార్తె చేత కూడా ఆ నోమును నోపించింది. ఆ వ్రతమహత్యం వల్ల సుశీలకు వైధవ్య దోషం అంటే భర్త చనిపోయే దోషం అనేది జాతకంలోనే లేకుండా పోయింది. పెళ్లి ముగిసిన తరువాత అర్ధరాత్రి వేళ శివకుమారుడు సుశీల ఉన్న గదిలోనికి వచ్చాడు. అతను నిజాయితీపరుడు కావడం వల్ల జరగబోయే మోసాన్ని సుశీలకు చెప్పాలనుకున్నాడు. తన ఉత్తరీయం అంటే పై వస్త్రం అంచున సుశీల, నేను నీ అసలైన భర్తను కాను. నేను కేవలం పెళ్లిపీటల మీద మాత్రమే కూర్చున్నాను. నీకు పెళ్లి నిశ్చయమైన వాడు కురూపి. నేను కాశీయాత్రకు వెళుతున్నాను. నా ప్రాణాలు దక్కితే తిరిగి వస్తాను అని రాసి ఆమెకు తెలియకుండా అక్కడ పెట్టేసి తెల్లవారకముందే మేనమామతో కలిసి కాశీకి వెళ్ళిపోయాడు. ఉదయాన్నే అసలైన కురూపి వరుడు గదిలోనికి రావడం చూసి ఉత్తరం చదివిన సుశీల అతడిని తిరస్కరించింది. నాకు పెళ్లిపీటల మీద తాళి కట్టిన శివకుమారుడే నా భర్త అని తెగేసి చెప్పింది. మరోవైపు శివకుమారుడు కాశీకి చేరుకున్నాడు. అక్కడ విద్యాభ్యాసం చేస్తూ శివారాధన చేయసాగాడు. సరిగ్గా పండితులు చెప్పిన 16వ ఏడు ముగిసే రోజు వచ్చింది. ఆ రోజు శివకుమారుడు ఒక ఆలయంలో నిద్రిస్తుండగా యమధర్మరాజు పంపిన ఒక భయంకరమైన సర్పం అంటే పాము అతన్ని కరవడానికి వచ్చింది. కానీ అక్కడ ఒక అద్భుతం జరిగింది. శివకుమారుడి భార్య అయిన సుశీల నిత్యం చేసే మంగళగౌరి వ్రత ప్రభావం వల్ల, ఆమె సౌభాగ్య బలం వల్ల అక్కడ సాక్షాత్తు మంగళగౌరీదేవి అంటే పార్వతీదేవి ప్రత్యక్షమైంది. ఆ పామును ఒక మట్టి పాత్రలో బంధించి శివకుమారుడి ప్రాణాలను కాపాడింది. మరుసటి రోజు ఉదయం లేచిన శివకుమారుడు తన ప్రాణాలు దక్కాయని, గండం గడిచిపోయిందని గ్రహించి ఎంతో సంతోషించాడు. గండం గడిచిన తరువాత శివకుమారుడు మేనమామతో కలిసి తిరుగు ప్రయాణమయ్యాడు. దారిలో మళ్ళీ ఇంద్రప్రస్థ నగరం వచ్చారు. సుశీల వారిని గుర్తించి ఎంతో ఆనందంతో తన భర్తను స్వీకరించింది.
రాజుగారు కూడా తన అల్లుడికి ఎంతో ధనకనక వస్తు వాహనాలు, ఏనుగులు, గుర్రాలు ఇచ్చి అత్తగారింటికి పంపించారు. చనిపోతాడనుకున్న కొడుకు రూపవతి, గుణవతి అయిన కోడవలితో అపారమైన ఐశ్వర్యంతో తిరిగి రావడం చూసి దేవపాలుడు, అతని భార్య ఆనందానికి అవధులు లేవు. వారంతా సుశీల చేసిన మంగళగౌరి వ్రత మహత్యాన్ని కొనియాడారు. అప్పటి నుండి ఆ కుటుంబం ప్రతి ఏటా శ్రావణ మంగళవారాల్లో ఈ వ్రతాన్ని భక్తితో చేయడం ప్రారంభించారు. సుదీర్ఘకాలం పాటు అఖండ ఐశ్వర్యాలతో, పుత్ర పౌత్రాభివృద్ధితో, సుఖ సంతోషాలతో జీవించారు. చూశారు కదా భక్తులారా, మంగళగౌరీదేవి అనుగ్రహం ఉంటే మృత్యువు కూడా వెనక్కి తగ్గాల్సిందే. జాతకంలో ఎలాంటి దరిద్ర బాధలు ఉన్నా, వైధవ్య దోషాలు ఉన్నా, సంతానలేమి ఉన్నా ఈ కథను వినడం వల్ల అవన్నీ తొలగిపోతాయి. రేపు మంగళగౌరి వ్రతం అనగా ఈరోజు రాత్రిలోపు ఈ కథను ఎవరైతే వింటారో లేదా ఇతరులతో పంచుకుంటారో వారి ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. అఖండ ఐశ్వర్యం, సిరి సంపదలు కలుగుతాయి. మంగళగౌరీదేవి అనుగ్రహం మీ అందరిపై ఉండాలని కోరుకుంటూ ఓం మంగళగౌర్యై నమః. ఈ వీడియోను మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేసి ఈ రాత్రిలోపు ఈ పుణ్యాన్ని అందరికీ పంచండి. ధన్యవాదములు.